నిర్మిస్తాం, కార్యాచరణ కూడా మేము వెళ్తామని కూడా ఈ సందర్భంగానే మనం చెప్తున్నాం. మన పెమసాని గారు అంటాడు, అక్కడ అసలు ఆర్యూబీ వేయడానికి వీల్లేదంట. ఎందుకు ఆర్యూబీ వేయడానికి వీల్లేదు తెలుసా? 120 ట్రైన్స్ వెళ్తున్నాయంట, దాని కింద పెద్ద పెద్ద వైర్లు ఉన్నాయంట, అందువల్ల ఆర్యూబీ వేయడానికి వీలు లేదు అన్నాడు. మళ్ళీ ఆయనే ఎమ్మటే ఆ అమెరికా నుంచి వచ్చిన మేధావి, బాగా ధనవంతుడు పెమసాని గారు ఎమ్మటే ఏమన్నా అంటే ఆర్యూబీ ప్రొవిజన్ కూడా పెట్టాము అన్నాడు. ప్రజలు కోరితే, జేయూసీ కోరితే, జేఏసీ కోరితే ఆర్యూబీ ప్రొవిజన్ కూడా పెట్టాం. ఎందుకు పెట్టాము మరి ఆర్యూబీ ప్రొవిజన్ వేయటానికి లేకపోతే? అడుగు, సమాధానం చెప్పు పెమసాని గారు, సమాధానం చెప్పండి. అసలు ప్రొవిజనే లేదని ఓ ప్రొవిజన్ పెట్టాను ఓ పక్కన చెబుతున్నావు, అసలు అక్కడ ఆర్యూబీ వేయడానికే కుదరదని రెండో పక్కన చెబుతున్నాం. ఏంటి, ఏది నమ్మాలి మేము? అసలు అక్కడ కాదండి, మన కంకరకొండ కోట దగ్గర కింద నుంచి ఆర్యూబీ వేయలే, అక్కడ వైర్లు లేవా? స్టేషన్ దగ్గర వైర్లు ఉన్నాయా? నిన్న కేబుల్స్ వెళ్తాయి, 8 hours కేబుల్స్ 8 hours వేస్తారు, కేబుల్స్ వెళ్తాయి, అన్ని రైల్వేకి సంబంధించిన కేబుల్స్ అన్ని చోట్ల వెళ్తాయి. ఏంటిది? ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. మీరు తప్పు చేశారని మీ అంతరాత్మకు తెలుసు, కానీ ఏదో ఒకటి అట్ట చేసి మోసం చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలియగలుగుతానండి, మీరు చూడండి ఒకసారి నేషనల్ హైవేస్ కానీ రోడ్లు కానీ వైడెన్ చేసేటప్పుడు ఏం చేస్తారు? ఇవాళ ఇది కూడా వైడెన్ చేయాలనుకుంటున్నారు, ఇది 10 అడుగులు పగల కొట్టమని నోటీస్ ఇచ్చారు. దీని మీద కాంపెన్సేషన్ వాళ్ళు పే చేయాలి, పే చేసి బ్యాంకులో పడిన తర్వాత వీళ్ళ అకౌంట్లో పడిన తర్వాత ఇది పగలగొట్టాలి. వాళ్ళు చూడండి, పేరేచర్ల కొండమూడు, ఇది కూడా హైవే, నేషనల్ హైవే చేశారు, అందరికీ డబ్బులు పడ్డాయి. లెక్కగట్టి ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం 2013 యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చి డబ్బులు పడిన తర్వాత పగలగొట్టి రోడ్డు స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ గొడవండి బాబు? వంతెన పగలగొట్టేసి రాకపోకలు తీసేసి ఇప్పుడు ఎక్విజేషన్ నోటీస్ ఇస్తారంట. నేర్చుకుంటున్నారు కొత్తగా. ఏసీ చెప్తే వినలా, మేము చెబితే వినలా, కోర్టు చెబితే నేర్చుకుంటున్నారు. కోర్టు చెప్పినా కూడా వినలా, కమిషన్ వేసింది కోర్టు. కమిషన్ వచ్చిన తర్వాత గచ్చంతలేక ఇప్పుడు వింటున్నారు. ఎంత తెలివి తక్కువ పని చేసుకుంటున్నారు. ఇంత తెలివి తక్కువ పని చేసి ఈ టౌన్ని సర్వనాశనం చేస్తారని నేను చెప్తున్నాను. ఇది అద్భుతమైన టౌన్, శంకర్ విలాస్ సెంటర్, కోర్ సిటీ. అక్కడే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడే కోర్టులు ఉన్నాయి, అక్కడే రైల్వే స్టేషన్ ఉంది, అక్కడే కలెక్టరేట్ ఉంది, ఈ పక్కన కాలేజెస్ ఉన్నాయి, హిందూ కాలేజ్, ఏసీ కాలేజ్ ఉంది, ఆ పక్కన హిందూ కాలేజ్ ఉంది. ఇంత కోర్ సెంటర్ని రామ మీ దుంపదేగా చేతు బంధు కింద తొక్కేశారే. ఎంత బ్రహ్మాండమైన ఫ్లైఓవర్ వేయచ్చు, ఒక చేతు బంధు కింద తొక్కేశారు. దీనికన్నా చిన్న బిడ్జి, కంకరగుంట దానికన్నా కూడా చిన్న బిడ్జి, ఇది గుర్తుపెట్టుకోండి. అది కూడా చేతు బంధు కింద రాలా, గవర్నమెంట్ ఫండ్స్ నుంచి వచ్చింది. గవర్నమెంట్ ఫండ్స్ నుంచి రావాల్సిన దాన్ని చేతు బంధు కింద పొలాల్లో వేసే, చాలామంది చెప్పారు పొలాల్లో వేసేది, ఇక్కడ నుంచి అక్కడికి గేటు తీసేసి దానికి వేసి దానికి పెట్టి దీని కింద తొక్కేసే కార్యక్రమం చేస్తున్నారు. చేయటమే కాకోకుండా మేము ఏదైనా మాట్లాడితే ఇలా బూతులు తిట్టించే కార్యక్రమం చేస్తాం. పెమసాని గారు, ఇది మంచిది కాదు. బూతులు తిట్టదలుచుకుంటే మేము బాగా తిట్టగలం, కాకపోతే సంస్కారం కాదని ఊరుకుంటున్నాం. ఈయన మాత్రం మాట్లాడ్డంట. అమ్మో రాంబాబు గారు, నేను రాంబాబు గారు లాగా మాట్లాడలేనులే అంటున్నాడు. సమాధానం చెప్తుంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా దగ్గర ఏమైనా పెద్ద చాకచక్యం ఉందా? మేము స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాం. ఇప్పటికి కూడా ఆ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, అమెరికా నుంచి వచ్చిన ఎంపీ గారిని అడుగుతా ఉన్నా, ఆ కేంద్ర మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇవాళ్ళకైనా జ్ఞానం తెచ్చుకోండి, జేఏసీని పిలవండి, వారితో చర్చలు జరపండి, అఖిలపక్ష సమావేశం పెట్టండి, వాళ్ళతో చర్చలు జరపండి, దీని పరిష్కారం ఏంటో అడగండి, మేము చెబుతాం. వింటే వినండి, వినకపోతే వినకపోండి. అసలు ప్రజాస్వామ్యంలో ఇంత గంద